ఫ్రెండ్స్ ఇదిగోండి డార్క్ ఫ్యాంటసీ 170 రూపీస్ ఉంటే ఓన్లీ 95 రూపీస్కి వచ్చింది ఫ్రెండ్స్. అంటే మనకి ఎంత 75 రూపీస్ సేవ్ అయింది, సగం రేట్కి వచ్చినట్టు. మళ్ళీ ఆ ఫోన్ కింద పడుకోగల మంచి పడుకుని పెట్టుకో. ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ యొక్క క్యాండీస్ ఇష్టం ఉన్నాయి గుర్తుంది చెప్పండి. ఆరెంజ్ క్యాండీస్ చేతి తగల కూడా కొంచెం లోపల జరుగుతున్నాను. ఇవి మనం చిన్నగా ఉన్నప్పుడు చక్కెర గొల్లి పిప్పర్మెంట్లు అన్నీ తినేవాళ్ళం కదా, అవి నాకు చాలా ఇష్టం అనమాట. డీమార్ట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ తెచ్చుకుంటాము. అదైతే 30 రూపీస్. ఇదిగోండి ఇంకొకటి, ఇది డైస్ అనమాట. అఖిల్కి ఇష్టం ఈ యొక్క డైస్, రూబిక్స్ క్యూబ్. ఓకే, ఇది ఎప్పుడు ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఎప్పుడు ఇద్దరికి కూడా ఒక్కసారి కూడా సక్సెస్ అవ్వలేదు. మీరు ఎంత ఇప్పుడే ఒకసారి మొత్తం సెట్ అయిందా? మళ్ళీ అది నేను అడిగింది ఒక్క సైడ్ మళ్ళీ తీసేయకపోతే ఇట్లా పెట్టుకుంటే సెట్ అయినట్ట. మళ్ళీ ఈరోజు చేయండి ఒకసారి. నెక్స్ట్ ఈ యొక్క హార్తి కర్పూరం తీసుకొచ్చాను. హార్తి కర్పూరం పైన కూడా కొంచెం ఆఫర్ ఉంటుంది. 180 ఉంది కదా, 165 రూపీస్కి అయితే వచ్చింది. బ్లాక్ సాల్ట్ తీసుకొచ్చాను. ఎప్పుడు డీమార్ట్లో బ్లాక్ సాల్ట్ అయితే నేను ఇది మంచి బ్రాండ్ గట్టిగా ఉన్నట్టుంది. బ్లాక్ సాల్ట్ ఇక్కడ ఎంత ఉందో ప్రైస్ చూద్దాం. మన దగ్గర అయితే మన ఇంటి దగ్గర షాప్లో అయితే 15 రూపీస్ 20 రూపీస్కి వస్తే కొంచెం పెద్దగా ఉన్నట్టుంది. 200 గ్రామ్స్ చూద్దాము. బ్లాక్ సాల్ట్ దీనిపైన అయితే 40 రూపీస్ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ మీలో ఎంతమంది తెలిసి చెప్పండి, బ్లాక్ సాల్ట్ దేనికి వాడతారు? తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి అబ్బా. హాయ్ అండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, లైవ్ ఎక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇదైతే మనకి 22 రూపీస్కి వచ్చింది ఫ్రెండ్స్. మంచిగా ఉంది. ఇది చూడడానికి క్వాలిటీ కూడా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి అఖిల్కి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, లంచ్ బాక్స్కి నాప్కిన్ కావాలి కదా, అందుకని నాప్కిన్స్ అయితే తెచ్చాను. నాప్కిన్స్ కూడా ఇవైతే బాగున్నాయి, మనం వాడుకోవడానికైనా వాడుకోవచ్చు, ఏంటి లంచ్ బాక్స్ కింద అయినా పెట్టుకొని. పిల్లలకి ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ కింద నాప్కిన్ వేసుకొని లంచ్ బాక్స్ పెట్టుకొని తినాలి కదా, దానికోసం అయితే తీసుకొచ్చాను. అందరు స్కూల్స్లో అంతే ఉంటుంది నాన్న. అయితే ఒక్కొక్కటి 20 రూపీస్ 3 తీసుకొచ్చాను. ఇది కొన్ని మామిడికి బాగా నచ్చింది ఎప్పటినో అనుకుంటున్నాను. ఏమైంది దీనికి? ఒక దెబ్బ కొడితే కానీ మాట వినేటట్లేదు అది. దీని ప్రైస్ ఎంతనే? 89 రూపీస్. ఇంకా అంత ప్రైస్ అనుకోలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇరిగిపోతుంది కదా. అక్కడ చెక్ చేసుకున్నాను ఇది అన్నింటిలో ఇదే బెటర్ ఉంది. ఇంకా అన్నీ అయిపోయినాయి, కొన్ని ఉండేనా? అన్నిట్లో ఉన్నాయా? అవునా. ఇది కూడా అఖిల్ ఎప్పటినీ అనుకుంటున్నాను అనమాట ఈ ఫ్యాన్ తీసుకోవాలని. ఇదైతే 89 రూపీస్. నేను ఇచ్చిన. ఇదిగోండి నెక్స్ట్ ఇదిగోండి ఆరాధన ఆయిల్స్ తీసుకున్నాను దీపారాధన కోసమని. ఓకేనా? నువ్వు ఫోన్ కొంచెం సైడ్ కనిపెట్టి దానికి ప్రెస్ చేసినట్టు అవుతుంది. అట్లా ప్రెస్ చేసి పెట్టొద్దు అందుకని. ఆయిల్స్ ప్రైస్ ఎంత ఉందా అని ఒకసారి చూస్తున్నాను. ఇదిగోండి ఆయిల్ 142 రూపీస్ ఫ్రెండ్స్. అనురాగ్ ఆయిల్ 142 రూపీస్ 3 తీసుకొచ్చాము. దానిపైన అయితే మనకి 210 రూపీస్ ఏమో ఉన్నట్టుంది. 210 రూపీస్ ఉంది. ఇవేంటంటే మనకి
కబోర్డ్స్ కానీ లేదంటే వాల్స్ కానీ హ్యాంగ్ చేసుకునేటువంటి హుక్స్ అనమాట, స్టీల్ హుక్స్. అయితే ఇవి మనము ల్యాప్టాప్ స్టాండ్ దగ్గర బుక్ చేసుకోవడం కోసం అయితే తీసుకొచ్చుకున్నాము. ఇదైతే మనకి 25 రూపీస్ ఉంది ప్రైస్. బాగుంది. వెంటనే ట్రాన్స్పరెంట్ అనమాట. మనం ఒకవేళ సిస్టమ్ స్టాండ్కి పెట్టుకున్నా కానీ ట్రాన్స్పరెంట్. ఇది వచ్చేసి హుక్ స్టీల్ కదా, బాగుంటుంది. అంటించేది స్ట్రిప్ ట్రాన్స్పరెంట్ అనమాట, ప్లాస్టిక్. ఇదిగోండి, ఇది వచ్చేసి క్యామిల్ది, దీని ఏమంటారు, జామెట్రీ బాక్స్. నువ్వేమన్నా దీని జామెట్రీ బాక్స్ ఏనా? ఇది 150 రూపీస్ ఫ్రెండ్స్. అఖిల్ ఇంతకుముందు ఎప్పటినో అడుగుతున్నాడు. లాస్ట్ టైం వేరే తెచ్చుకున్నాము, దాంట్లో కొన్ని ఐటమ్స్ మిస్ అయినాయంట, అందుకని. ఇదిగోండి, ఇవ్వలేరా? అవును. ఇదిగోండి, డీమార్ట్కి వెళ్తే కొన్ని ఐటమ్స్ మనకు అవసరం ఉన్నా లేకపోయినా నచ్చి మరీ పట్టుకొచ్చుకుంటాం కదండి. దాంట్లో ఇదొకటి. ఆల్రెడీ మన దగ్గర ఒక డీమార్ట్ నుంచి తెచ్చుకున్నది ఇంకొక సీజర్స్ కూడా ఉంది, ఓపెన్ చేయని సీజర్స్. కానీ దీంట్లో 2-in-1 వచ్చింది, మంచిగా ఉంది అని మా ఆయన తీసుకో అన్నాడు. సర్లే, మనకి మిద్దె తోటలు కూడా అవసరం వస్తుంది కదా, నేను కూడా తీసుకున్నాను. మన మిద్దె తోటలు లేదనమాట. సీజర్స్ 99 రూపీస్కే 2. తర్వాత ఇదిగోండి, ఈ యొక్క పెన్సిల్ బాక్స్. ఇదేంటంటే పెన్సిల్ బాక్స్ 2-in-1 అనమాట. నాకు ఈ ఫోన్ పట్టుకుంటాను. ఏం తీసేసినవే? వేడి బాగైంది కదా, వేడి బాగైందా? ఫ్రెండ్స్, లైవ్ చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఇదిగోండి, ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క పెన్సిల్ బాక్స్ అనమాట. ఈ యొక్క పెన్సిల్ బాక్స్ ఏంటంటే దీంట్లో మనకి విత్ ఎరేజర్తో వచ్చేటువంటి పెన్సిల్ బాక్సెస్. డోర్ దగ్గర ఏవా పెన్సిల్ బాక్స్కి, మనకి పెన్సిల్స్కి బ్యాక్ సైడ్ ఎరేజర్స్ వస్తాయి కదా, అలాంటివి అఖిల్కి చాలా ఇష్టము. ఆ పెన్సిల్ బాక్స్. తర్వాత వచ్చేసి వాటికి ఈ యొక్క ఎరేజర్స్ వచ్చాయి. వీటిని ఏమంటారంటే స్పేస్ జర్నీ అనమాట. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో. ఇలా కొత్తవి పిల్లలకు బాగా నచ్చుతాయి కదా. దీని ప్రైస్ మనకి 99 రూపీస్ అనమాట. ఎవరికైనా పిల్లల బర్త్డేస్ ఉంటే అలా మనము గిఫ్ట్ ఇవ్వడం కోసం బాగుంటుందని అయితే ఇది తీసుకొచ్చాము. తర్వాత పెన్సిల్ బాక్స్ ఒక 4 అయితే తీసుకొచ్చాను. ఇదిగోండి, ఇదొకటి 59 రూపీస్. ఇది ఒక పెన్సిల్ బాక్స్. ఇది కూడా బాగుంది, క్వాలిటీ వైజ్ కూడా సూపర్గా ఉంది. ఇదిగోండి, ఇది మరొక పెన్సిల్ బాక్స్ 25 రూపీస్. ఏంటో కొన్ని వస్తువులు చూడంగానే టెంప్ట్ అయిపోయి తీసుకోవాలనిపిస్తుంది కదా, అట్లా తెచ్చుకున్నాయి అనమాట ఈ వస్తువులు. ఇదిగోండి, ఇది ఒక పెన్సిల్ బాక్స్. ఇదిగోండి, ఇది ఇంకొక పెన్సిల్ బాక్స్. ఇది వచ్చేసి ఐరన్ పెన్సిల్ బాక్స్. మిగిలినవన్నీ కూడా ప్లాస్టిక్ పెన్సిల్ బాక్సెస్. ఏం కాలేదు. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, లైవ్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. ఇదిగోండి, ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క అగరబత్తి అంబిక వాళ్ళది. ఇదే ఫస్ట్ టైం అనమాట తీసుకోవడం, ఇంతకుముందు ఎప్పుడు తీసుకురాలేదు. ఇదే ఫస్ట్ టైం తీసుకొచ్చాము. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. స్మెల్ బాగుంటుంది నాన్న. ఇంతకుముందు తాత తీస్తుండే, అమ్మమ్మ వాళ్ళ తాత. ఇది మనకి 135 రూపీస్ ఫ్రెండ్స్. చూద్దాం ఎంత ఉందో, ప్రైస్ ఎంత వచ్చిందో. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి అంబిక వాళ్ళది అగరబత్తి. కొన్నిసార్లు మనము లీస్ట్ రాసుకొని పోయిన దానికంటే ఎక్కువ తెచ్చుకుంటాము. మా చిన్నప్పటికీ అన్న మమ్మీ నువ్వు లీస్ట్ రాసినా కానీ లీస్ట్ని ఎప్పుడు దాటేసే తెస్తావు కదా అని. ఈసారి లీస్ట్ కూడా రాయలేక చాలా ఎక్కువ. ఇప్పుడు 135 రూపీస్ ఉంటే మనకి 90 రూపీస్కే వచ్చింది. ఫ్రెండ్స్, లైవ్లో ఎవరొకరు యాడ్ అయ్యారు. ప్లీజ్ లైవ్ చూసే వాళ్ళకందరికీ హాయ్ అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైక్ చేశారా? ప్లీజ్ లైవ్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి. ప్లీజ్ అక్కడున్న ఐటమ్స్ ఇవా కొన్ని చిన్న ఐటమ్స్ ఇవే, దూరం ఉన్నాయి నాకు అందరూ. అన్న నిలబడి కూర్చో, నాకు ఒక్కటి ఇస్తూ. ఫ్రెండ్స్, ఇదిగోండి కెలాక్స్ అయితే తీసుకున్నాను. ఈ యొక్క కెలాక్స్ ఏంటంటే మనకి 580 రూపీస్ ఉంది 1 kg ప్యాక్.
చూసాము. యాక్చువల్గా డీమార్ట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ కెలాక్స్ తెచ్చుకుంటాము. ఏంటంటే మనం ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా ఈజీగా తీసుకోవచ్చు. 460 రూపీస్ మనకి 580 రూపీస్ ఉంటే 460 రూపీస్ వచ్చింది, అంటే 120 రూపీస్ తగ్గింది. ఇదిగోండి ఈ యొక్క కెలాక్స్, ఇది అటు పెట్టేసుకో, ఇట్లా పాడేయకుండా ఇవ్వు ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి సోయా స్టిక్స్. అఖిల్ ఇంతకుముందు ఎక్కడో తిన్నారంట, నచ్చిందంట, అందుకనే మమ్మీ ఇవి బాగుంటాయి ఒకసారి ట్రై చేద్దాం అన్నారనమాట. సరేలే అఖిల్కి నచ్చినాయి అన్నాడు కదా, ట్రై చేద్దాం నేను తీసుకొచ్చాను. ఇదైతే 80 రూపీస్ అనుకుంటా ప్యాకెట్. మనకి ఎంత వచ్చిందో చూ, అక్కి గోడ కొట్టకమ్మా. నాకు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది నాన్న. ఇవన్నీ కూడా స్నాక్స్ అనమాట. ₹80 రూపీస్ ఉంది కదా, మనకి 70 రూపీస్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇది చిన్న ఇంకొక ఐటమ్ ఈయన. ఇది వచ్చేసి బూస్ట్. ఫ్రెండ్స్ మీకు బూస్ట్ ఇష్టమా హార్లిక్స్ ఇష్టమా చెప్పండి. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఏమి ఇస్తారు నేను అది చెప్పాను అంతే అబ్బా, నాకేమీ సంబంధం లేదబ్బా. ఎవరికి అబ్బా, నీకా అబ్బా నాకా అబ్బా. ఇంకోటి నేనైతే తీసుకొచ్చినప్పుడు ఇలా లూజ్ ప్యాకెట్స్ అయితే వేస్తాను, బాటిల్ అయితే తీసుకురాను. ఈ ప్రింటర్ ప్రైస్ కంటే ఒక 10 రూపీస్ అయితే తక్కువ వచ్చింది ఫ్రెండ్స్. చిన్న ఇంకొక ఐటమ్ ఇవ్వవా మెల్లగా. ఫ్రెండ్స్ మీకు సేమే ఇష్టమా, లేదు అంటే కెలాక్స్ ఇష్టమా, పాస్తా ఇష్టమా, మ్యాగీ ఇష్టమా, ఏమి ఇష్టం చెప్పండి. ఏది హాయ్ అండి, హాయ్ హాయ్ హాయ్. ఉండను కాసేపు చిన్ను ఆడైతే ఉంటే వెయిట్ ఒక 2 నిమిషాలు. బ్యాంబినో వర్మిసెల్ ఏమో 92 రూపీస్ ఫ్రెండ్స్. ఇది కూడా బ్యాంబినో వాళ్ళది. ఎక్కువ నేను బ్యాంబినో తీసుకొస్తాను, సేమియా తెచ్చినా పాస్తా తెచ్చినా, కానీ ఇదైతే 92 రూపీస్. మనకు దగ్గర 177 రూపీస్. ఇలాంటి ప్యాకింగ్ ఐటమ్స్ అయితే మనకి డీమార్ట్లో చాలా బెటర్ అనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి బ్యాంబినోనే. అసలు ఇవి రెండు ఒక దగ్గర ఇవ్వచ్చు కదా, అది ఎక్కడో ఇది ఎక్కడో ఇస్తారు, మనం రేట్లు చూసుకోలేక కష్టమవుతుంది. ఇది 112 ఉంది కదా, అది వచ్చేసి 92 ఉంది కదా సేమియా, ఇది వచ్చేసి 95 రూపీస్ అంటే ఓన్లీ 1-2 రూపీస్ వేరియేషన్. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్స్ తీసుకొచ్చాను, కొబ్బరి నూనెలు, 2 రకాల కొబ్బరి నూనెలు అయితే తీసుకొచ్చాను. మమ్మీ మా వాడైతే ఎటు వెళ్ళిపోయారు. ఇంకోండి ఇది వచ్చేసి అఖిల్కి ఇష్టమైనటువంటి కోకోనట్ ఆయిల్. ఇదేంటంటే అలోవెరా మిక్సింగ్, పారాషూట్ వాళ్ళది. చూద్దాం ఎంత ప్రైస్ పడిందో. ఇది ఎంత మనకు క్వాంటిటీ 225 ml. ఇప్పుడు మనకు ప్రైస్ దొరకలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే పక్కన మనకు వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్ని బట్టి చూడాలి. దొరికింది 115 ఉంది, ఇక 170 చూసారా ఫ్రెండ్స్ ఎంత బెటరో. 170 ఉంటే మనకి 115కి వచ్చింది, కాబట్టి చాలా బెటర్. మనకి ఎంత తగ్గింది, ఒక 50 రూపీస్ తగ్గింది, 55 రూపీస్ తగ్గింది. ఇది వచ్చేసి మనకి ఎంత క్వాంటిటీ, అది వచ్చేసి మనకి 225 ml. ఇది ఇంకా తక్కువగా ఉంటుంది, ఇది 200 ml. అదేంటంటే అలోవెరా కాంబినేషన్ అనమాట. ఇది మాత్రం ప్లెయిన్. ఇది వచ్చేసి 200 ml కదా, 104 రూపీస్ అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ 10 రూపీసే వేరియేషన్. నేను చాలా అవన్నీటనమా, దానికి దీనికి వేరియేషన్ చాలా ఎక్కువనేమో అనుకున్నా, కానీ దానికి దీనికి వేరియేషన్ ఓన్లీ 10 రూపీస్ వేరియేషన్ అనమాట, అంతే. నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్. ఇదిగోని కంఫర్ట్ చిన్నది తీసుకొచ్చాను, అనువే తెచ్చావు, గుడ్ బాయ్.
అక్కడ నీట్గా వస్తుందా చూడు ఫోను, అక్కడ ఫోన్ నీట్గా వస్తుందా చూడు అంటున్నాను. ఇదిగోండి కంఫర్ట్ అయితే మనకి 58 రూపీస్ ఉంది కదా, 45 రూపీస్కి వచ్చింది ఫ్రెండ్స్ ఈ యొక్క కంఫర్ట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి అఖిల్కి ఇష్టమైనటువంటి సోప్స్. ఇంకొక పియర్స్ ఏందన్నా వాడి కింద ఉంది చూడు పియర్స్. అఖిల్కి పియర్స్ చాలా ఇష్టం. లాస్ట్ టైం పియర్స్ అక్కడ ఉంది దుమ్ స్టిక్స్ కింద. లాస్ట్ టైము పియర్స్ ఎప్పటికైనా నాకు యాక్చువల్లీ ఎల్లో ఒకటే తెలుసు, గోల్డ్ కలర్ ఉంది చూడండి. అఖిల్కి బ్లూ నచ్చి లాస్ట్ టైం బ్లూ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఈసారి ఇంకొకటి కొత్తది యాడ్ చేసుకున్నాడు అనమాట, గ్రీన్. ఎప్పుడు ఈ 2 కలర్లు ఉంటాయి నాన్న? అవునా, నాకు యాక్చువల్గా తెలియదు తెలుసా ఇవన్నీ కలర్లు ఉంటాయని. అవునా, నాకు తెలియదు అదొకటే కలర్ ఉంటుందని తెలుసు. నెక్స్ట్ వచ్చేసి లక్స్. చూద్దాం ఈ యొక్క సోప్స్ ప్రైజెస్ ఎంత ఉందో. లక్స్ వచ్చేసి 125 రూపీస్ పడింది. ఇక్కడ ఎంత ఉందో చూద్దామా. 195 ఉంటే 125 పడింది ఫ్రెండ్స్. మనకి 75 రూపీస్ అయితే తగ్గిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సింతాల్ అయితే మనకి 2 తీసుకున్నాను, 138 రూపీస్ ఒక్కొక్కటి. ఇక్కడ 150 అయితే మనకి 138 రూపీస్ పడింది, అంటే 12 రూపీస్ అయితే తగ్గింది. 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాము, ఒక్కొక్క దాంట్లో 4 వస్తాయి. దాంతోపాటు మళ్ళీ ఇంకొకటి వేరే తీసుకొచ్చాము. ఇదేమో లైము, ఇంకొకటేమో వేరే ఫ్రేగ్రెన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సంతూర్ మామ్ 150 రూపీస్ ఫ్రెండ్స్. ఇది మనకి 59 రూపీస్ తగ్గింది. 209 రూపీస్ ఉంటే మనకు వచ్చింది 150 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి, కిసాన్. ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క సాస్లో ఏ సాస్ ఇష్టం? కట్టా మీఠా ఇష్టమా, లేదంటే స్వీట్ సాస్ ఇష్టమా, ఏది ఇష్టమో చెప్పండి. ఇదైతే మనకి 1 లీటర్ది అనుకుంటాను. ఒకప్పుడైతే బాటిల్స్ వచ్చేవి, ఈ మధ్య ఏంటి అసలు బాటిల్స్ వస్తాయి 850 గ్రామ్స్. ఒకప్పుడైతే బాటిల్స్ వచ్చేవి మంచిగా ఉంటుండే. అసలు అప్పుడు బాటిల్స్ వచ్చినప్పుడు వాడతారనే విషయం తెలియదు. లాస్ట్ మూమెంట్లో ఏమో బ్యాంబీలో ఓకే 850. ఇది కూడా జామ్ కూడా తీసుకొచ్చాము, ఫ్రూట్స్. దానికి మాత్రం 850. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. కిసాన్ జామ్ మనకి 98 రూపీస్. ఇక్కడ మనకి 140 రూపీస్ ఉందండి. 140 ఉంటే మనకు వచ్చింది 98 రూపీస్, అంటే మనకి 42 రూపీస్ తగ్గింది. మళ్ళీ ఇలాంటి సాసులు కానీ జాములు కానీ తెచ్చుకున్నప్పుడు మనం చూసుకోవాల్సి ముఖ్యంగా వాటి యొక్క జామ్ కూడా వాటి యొక్క ఎక్స్పైరీ డేట్ అయితే చూసుకోవాలి. ఎందుకంటే అవి తొందరగా అయిపోయే ఐటమ్స్ కాదు కదా. లేదు చూపిలే. తర్వాత పన్నీర్ తీసుకొచ్చాను. ఇవన్నీ 200 గ్రామ్స్ది. 200 గ్రామ్స్ది మనము 120 రూపీస్ ఉంది, కానీ మనకు వచ్చింది మాత్రం 85 రూపీస్కి వచ్చినాయి అనమాట. అక్కడ మనకి చాలా బ్రాండ్స్ ఉంటాయి. నేనైతే హెరిటేజ్ వాళ్ళది తీసుకొచ్చాను. ఇదిగోండి చీజ్ కూడా తీసుకొచ్చాను అనమాట. అదే చీజ్ అప్పటి బయట ఉంది, అందుకే అఖిల్ మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా అన్నాడు. ఇదిగోండి చీజ్ అయితే 135 రూపీస్ ఉంది, మనకి 128 రూపీస్కి వచ్చింది. ఏంటంటే డైలీ దోశ పైన అట్లా వేసిద్దామనేసి అయితే తీసుకొచ్చాను. లేదంటే పిజ్జా చేసుకున్నప్పుడైనా వాడుకోవచ్చు. చిన్న తీసుకెళ్ళిపోయినాను.